ప్రస్తుతం మనం మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిగా వాతావరణం అయితే సద్దుమణింపజేశారు. కేంద్ర బలగాలు, ప్రత్యేక బలగాలు ఇక్కడ దిగి పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా అందరినీ సద్దుమణింపజేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ టీడీపీ కార్యకర్తలు చేరుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కూడా రోడ్డుపైన ధర్నా నిర్వహించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎందుకంటే పులివర్తి నాని ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరికి ఉన్నారో ఆయన పైన పూర్తి స్థాయిలో ఇక్కడ అటాక్ జరిగింది. ఆ అటాక్ లో దాదాపుగా 30 నుంచి 40 మంది పాల్గొన్నట్టు కూడా ఆయన సతీమణి సుధారెడ్డి ఇప్పుడే మీడియాకు తెలపడం జరిగింది. ఈ తెలపడంతోనే ఆమె కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళు ముందస్తు ప్లాన్ గానే ఇక్కడికి వచ్చి నాని పైన అటాక్ చేశారని కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా స్ట్రాంగ్ పోలింగ్ బూత్ నుంచి వివిప్యాడ్లు అలాగే వీపీఆర్లు తరలించేటప్పుడు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అక్కడ తీసుకొచ్చారని, ఆ సమయంలో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, వాటికి కనీసం సీలు వేసిన సందర్భం కూడా లేదని కూడా ఆమె తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగా ఎవ్వరు ఏ అధికారి కూడా స్పందించకుండా వాటిపైన నేరుగా స్ట్రాంగ్ రూమ్ తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ కనీసం వాటికి ఆ బాక్సులకు కనీసం లాక్ కూడా వేసిన పరిస్థితి లేదని ఆమె తెలపడం జరిగింది. అయితే మొత్తం మీద వారిపైన కేవలం ఒక దురుద్దేశంతోనే అటాక్ చేశారని కూడా ఆమె తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చిన వారు మారణాయుధాలతో కూడా అటాక్ చేశారని కూడా చెప్పింది. అయితే చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పటికే గన్ మ్యాన్ ను బెదిరించినట్టుగా కూడా ఆమె మీడియా సమావేశంలో వెల్లడించింది. ఈ కేసు పెడితే ఖచ్చితంగా నీ కుటుంబం పైన దాడి చేస్తామని కూడా వాళ్ళు బెదిరించినట్టుగా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని కేంద్ర బలగాలు వచ్చి ఇక్కడ సద్మణింపజేసి ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయడంతో ఇక్కడ ఉన్న నాయకులు అలాగే కార్యకర్తలంతా కూడా చెల్లాచెదురుగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పులివర్తి నానిని అలాగే గన్ మ్యాన్ ను తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే నిలకడగా ఉందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాంటి ఘటనలు జరగబోతున్నాయి ఏంటనేది మాత్రం ఉత్కంఠ రేపుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ తర్వాత గొడవలు జరగడం ఒక సంచలనం రేపిందని చెప్పుకోవాలి. ఒక చల్లాచెదురు ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అభ్యర్థికి సంబంధించిన రెండవ లీడర్ లేదా మూడవ లీడర్ల పైన అటాక్ అయితే సాధారణంగా సాగుతూ వచ్చేది. అయితే ఈసారి నేరుగా అభ్యర్థి పైనే అటాక్ దిగిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా మొత్తం పారామిలిటరీ బలగాలు ఇక్కడ చేరుకొని పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో కూడా వారు ఇక్కడ ప్రత్యేక రక్షణ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏరియాలో. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ 144 సెక్షన్ అమలు చేసి ఇక్కడ ఉన్న మొత్తం షాపులను అలాగే ఎవరు స్థానికులను కూడా ఈ పక్క పంపించే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఎందుకంటే మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వారిని పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరిని రానికుండా చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద రిటర్నింగ్ అధికారులు అలాగే ఇతర అధికారులు కూడా వీటిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అటాక్ గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఎలా వారు లోపలికి వచ్చారన్న ఒక వివరాలు అయితే సేకరిస్తూ వస్తున్నారు. అయితే మొత్తం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కి పిలుపునిస్తాం లేదా చంద్రగిరి బంద్కు పిలుపునిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే మీడియా పైన అటాక్ చేశారు, అలాగే పోలీస్ బృందం పైన కూడా అటాక్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీ తరపున కూడా మేము పోరాడతామని కూడా సుధారెడ్డి తెలపడం జరిగింది. ఖచ్చితంగా నాని పైన అటాక్ చేసిన వారిని వెంటనే తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి మా ముందు ఉంచాలని కూడా సుధారెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మహిళా యూనివర్సిటీ వద్ద మాత్రం ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. 144 సెక్షన్ అమల్లో ఉండగా పూర్తిగా స్ట్రాంగ్ రూమ్ అనేది పూర్తి భద్రతా బలగాలతో అలాగే ప్రత్యేక ఏర్పాట్ల నడుమ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.